వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పింఛన్ వడ్డీతో కలిపి చెల్లింపు ఆర్థిక శాఖ ప్రకటన 2025 జూన్ 30 లోపు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పింఛన్ ఆర్థిక శాఖ ప్రకటన. 10 ఏళ్ల కనీస సర్వీసు పూర్తి చేసుకొని 2025 మార్చి 31 తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ సబ్స్క్రైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు యునైటెడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కింద అదనపు ప్రయోజనాలు పొందనున్నారు. ఎన్పిఎస్ ప్రయోజనాలు ఇదివరకు పొందినప్పటికీ ఈ ప్రయోజనాలు అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో అయితే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ పథకానికి సంబంధించి యూపీఎస్ను కోరుకున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు తాము చివరిసారి తీసుకున్న జీతంలో 10వ వంతును పూర్తి చేసుకున్న సర్వీస్కు కరువు భత్యాన్ని డిఏను కూడా కలుపుకొని ఏకమొత్తంగా అంటే ఒకేసారి ఈ యొక్క రిటైర్డ్ బెనిఫిట్స్ని పొందుతారు. అయితే దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు సాధారణ వడ్డీతో బకాయిలు చెల్లించనున్నట్లు ప్రకటన తెలిపింది. వీటిని పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి 2025 జూన్ 30ని చివరి తేదీగా పేర్కొంది. ఆర్థిక శాఖ జనవరిలో యూపీఎస్ని నోటిఫై చేసింది. దీని కింద ఉద్యోగ విరమణకు ముందు చివరి 12 నెలల బేసిక్ పేని సగటుగా తీసుకొని దానిలో 50% 50%ని పింఛన్గా అయితే ఇస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకుంటే యూపీఎస్ వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పింఛన్ అనేటువంటిది లభిస్తుందని ఆర్థిక శాఖ ఓ కీలక ప్రకటన అయితే చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.